Hello, hello. Morning, sir. Good morning. ఓకే, ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్ ఆల్మోస్ట్ అలా అయిపోయింది మంది. అయితే ఇంకొక పీపీటీ దొరికింది. వి సీ దిస్ వన్. కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఐ వాంట్ టు కవర్ దిస్ యాజ్ వెల్. ఓకే, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాట్ ఈజ్ ఎ ఫ్రేజ్ అంటే. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్. అయితే ఈ ఫ్రేజ్కి సెంటెన్స్కి తేడా ఏమన్నా అంటే, సెంటెన్స్లో సబ్జెక్టు వర్బు లేదా ఆబ్జెక్ట్ లేదంటే కాంప్లిమెంట్ ఎస్విసి కానీ ఎస్విఓ కానీ ఉంటుంది. బట్ ఫ్రేజ్లో ఈ సబ్జెక్ట్ అనేది ఉండదు, సబ్జెక్టు అనేది ఉండదు, వర్బు మాత్రమే ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా పదాలు ఉండొచ్చు కానీ బట్ సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ అనేటటువంటి కాంబినేషన్ అనేది ఉండదు. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఫ్రేజ్ అనేది మనం చెప్పుకుంటాం. నో మీనింగ్ ఇఫ్ యూజ్ అలోన్. సెంటెన్స్ అయితే సెంటెన్స్కి ఇండిపెండెంట్ మీనింగ్ అనేది ఉంటుంది. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. ఓకే, అఫ్ కోర్స్ సెంటెన్స్ అయితే మళ్ళీ క్లాజ్ అనేది ఉంటుంది. క్లాజ్లో మళ్ళీ డిపెండెంట్ క్లాజు ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఉంటుంది. కానీ వీఆర్ కంపేరింగ్ విత్ సెంటెన్స్. సెంటెన్స్తో కంపేర్ చేసి సెంటెన్స్ హ్యాస్ ఫుల్ మీనింగ్. సెంటెన్స్లో ఫుల్ మీనింగ్ అనేది ఉంటుంది కానీ ఫ్రేజ్లో ఫుల్ మీనింగ్ అనేది ఉండదు, అన్లెస్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ సమ్ అదర్ వర్డ్స్ అన్నట్టు. నో మీనింగ్ ఇఫ్ యూజ్డ్ అలోన్గా సొంతంగా దానికి ఎటువంటి మీనింగ్ ఉండకపోవచ్చు. ఇఫ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఇట్ హ్యాస్ ఎ యూనిక్ మీనింగ్. అయితే సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు మాత్రము దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థము వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ క్లెవర్ బాయ్. రాహుల్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. చూడండి, ఏ క్లెవర్ బాయ్ అంటే ఎవరు ఏమి అనేది ఫుల్ మీనింగ్ అనేది లేదు. వీ హ్యావ్ సమ్ మీనింగ్ బట్ దెర్ ఈస్ నో ఫుల్ మీనింగ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఇట్ గెట్స్ ఫుల్ మీనింగ్. రాహుల్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. దెన్ ఏ వర్బ్. వాట్ ఈజ్ ఏ వర్బ్? వర్బ్ అంటే మనకు తెలుసు అన్నట్టు, యాక్షన్ బేరింగ్ వర్డ్. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏ వర్బ్ ఈజ్ ఏ డూయింగ్ వర్డ్. డూయింగ్ అంటే సంథింగ్ వర్క్ అన్నాడు. రాజు ఈజ్ ప్లేయింగ్. ఈ డిస్క్రైబ్స్ యాక్షన్. సో ప్లేయింగ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ డిస్క్రైబ్స్ సమ్ యాక్షన్. ద కింగ్ లాస్ట్ ద బ్యాటిల్. ఇట్ షోస్ పొసెషన్. ఓకే, హీ లాస్ట్ ద బ్యాటిల్. ఐ హ్యావ్ ఏ కార్. ఇట్ అగైన్ షోస్ బీయింగ్. ఇట్ డినోట్స్ బీయింగ్ ఆల్సో. అంటే మూడు రకాల వర్బ్లు ఉంటాయి, యాక్షన్, పొసెషన్ అండ్ బీ ఫార్మ్స్ అన్నట్టు. ఇట్ డినోట్స్ బీయింగ్ ఆల్సో. షీ ఈజ్ ఏ సింగర్. చూడండి, ఇది కూడా సింగర్. ఓకే, సో యాక్షన్ ఇక్కడ ఫస్ట్ ఏమో వర్బ్ ఈస్ డూయింగ్. ఓకే, ప్లేయింగ్ అనేది డూయింగ్ ఏదో ఏం పని చేస్తున్నామని చెప్తుంది. దెన్ యాక్షన్, దెన్ పొసెషన్, దెన్ బీయింగ్. సో బీ ఫార్మ్స్ 4 రకాల వర్బ్స్ మనము చూడొచ్చు అన్నట్టు. దెన్ వాట్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్? ఫ్రేజల్ వర్బ్ ఏమిరా అంటే వర్బుకి ఇంకేదో ఒక పదం చేరుస్తాం. ఆ పదం ఏమై ఉండొచ్చు అంటే అది ప్రిపోజిషన్ కావచ్చు, అడ్వర్బ్ కావచ్చు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అన్నమాట. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ వర్బ్. దాంట్లో వర్బ్ అనేది కామన్గా ఉంటుంది. ది ఎగ్జామినేషన్స్ ఆర్ పుట్ ఆఫ్. సో పుట్ అనేది వర్బు, ఆఫ్ అనేది ప్రిపోజిషన్. పుట్ ఈజ్ ఎ వర్బ్, ఆఫ్ ఈజ్ ఎ ప్రిపోజిషన్. పుట్ ఆఫ్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. సో ఈ రెండు కలిస్తే ఇట్ బికమ్స్ ఏ ఫ్రేజల్ వర్బ్. సి వన్ మోర్ ఎగ్జాంపుల్. మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే. బ్రోక్ ఈజ్ ఏ వర్బ్, డౌన్ ఈజ్ అడ్వర్బ్. ఇక్కడ చూడండి, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ బట్ హియర్ డౌన్ ఈజ్ అడ్వర్బ్. సో బ్రోక్ డౌన్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. అయితే మీనింగ్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. పుట్ అంటే పెట్టడం. ఓకే, కానీ ద ఎగ్జామినేషన్స్ పుట్ ఆఫ్ అంటే క్యాన్సల్డ్ అని అర్థం వస్తుంది. మై కార్ బ్రోక్ డౌన్ అంటే ఇట్ స్టాప్డ్ వర్కింగ్ అని అర్థం వస్తుంది. బ్రోక్ అంటే విరిగిపోలేదు, కారం విరిగిపోలేదు, కానీ ఇట్ స్టాప్డ్ వర్కింగ్ అని అర్థం వస్తుంది. సో ఇట్ గెట్స్ ఏ యూనిక్ మీనింగ్. When phrasal verb is used in a sentence, it gets a unique meaning. Then, what are the different types of phrasal verbs? Different types of phrasal verbs కూడా మనం చెప్పుకున్నాము. Verb followed by adverb. So verb తర్వాత adverb వస్తుంది. She broke down after she failed in the examination. You may look up the dictionary for the meaning of new words. ఇక్కడ చూడండి, look up.
ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. సో వర్బ్ తర్వాత అడ్వర్బ్ వచ్చేది ఒక టైప్. ఇది యాక్చువల్గా ఈ గ్రామర్లో టైప్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్కి ప్రత్యేకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ లేవు. ఓన్లీ థింగ్ వాట్ వీ డూ ఈస్ వీ అబ్జర్వ్ అండ్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. కాబట్టి ఒక్కొక్క గ్రామేరియన్ ఒక్కో రకంగా దీన్ని అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. దెన్ వర్బ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్. వర్బ్ తర్వాత అడ్వర్బ్ వస్తే వర్బ్ తర్వాత ప్రిపోజిషన్. బోత్ ఆర్ ఆల్మోస్ట్ వన్ అండ్ సేమ్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ రోజ్ అప్ okay sharply. The baby fell into the well. You must look after our aging parents. ఇవన్నీ చూడండి ప్రిపోజిషన్ వచ్చింది, వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ వచ్చింది. ఇది ఒక టైప్ అన్నట్టు, టైప్ 2. నేను టైప్ 3 చూసామంటే వర్బ్ ఫాలోడ్ బై అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. రెండు వస్తాయంటే అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. వీ షుడ్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. కమ్ అనేది వర్బ్ అయితే అప్ అనేది అడ్వర్బ్, విత్ అనేది ప్రిపోజిషన్. We look up to our friends in times of adversity. Look అనేది వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్. The man should be pulled down from his chair. Pulled వర్బ్, తర్వాత అడ్వర్బ్, తర్వాత ప్రిపోజిషన్. సో దిస్ ఇస్ థర్డ్ టైప్. ఈ 3 రకాలు చెప్పి మనం యాక్చువల్గా 5 టైప్స్ చెప్పుకున్నాము, డిఫరెంట్ టైప్స్. వై ఆర్ ఫ్రేజల్ వర్బ్స్ సో డిఫికల్ట్ టు బి లెర్న్? అయితే ఫ్రేజల్ వర్బ్స్ అనేది నేర్చుకోవడం చాలా కష్టం. ఇది కూడా మనం చెప్పుకున్నాము. ద రీజన్ ఈస్ దట్ there are thousands of phrasal verbs. They are so commonly used. అయితే కామన్లీ అన్నప్పుడు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, they are informally commonly used. One phrasal verb can have multiple meanings. అదేవిధంగా ఒక phrasal verb కి మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉండేదానికి అవకాశము ఉంటుంది. ఒకటే మీనింగ్ ఉండాలనే రూల్ ఏమీ లేదు. మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పుట్ డౌన్ కెన్ మీన్ పుట్టింగ్ సంథింగ్ డౌన్. ఓకే, సంథింగ్ జస్ట్ ఐ పుట్ డౌన్ మై కీస్. ఐ పుట్ డౌన్ మై కీస్ అన్నాం అనుకోండి, కీస్ కింద పెట్టాను అని అర్థం. టు హ్యూమిలియేట్ సంబడి, పుట్ డౌన్ యువర్ ఫ్రెండ్ అంటే వాడిని అవమానించడం, ఎవరైనా అవమానించడానికి కూడా మనము పుట్ డౌన్ అనే పదము యూజ్ చేస్తాం. టు కిల్ ఎన్ అనిమల్ టు డెత్, పుట్ డౌన్ ద డాగ్ అంటే ఏదైనా అనిమల్స్ని కానీ ఈవెన్ మనుషులను కూడా చంపేయడాన్ని మనము పుట్ డౌన్ అనే పదంతో మర్డర్ అనే అర్థం కూడా వస్తుంది అన్నట్టు. సో ఏ సింగిల్ ఫ్రేజ్ కెన్ హ్యావ్ మెనీ మీనింగ్స్. బట్ సిచ్యువేషన్ ఆ సెంటెన్స్లో పెట్టినప్పుడే మీనింగ్ అనేది వస్తుంది, కానీ ప్రత్యేకంగా దానికి మీనింగ్స్ అంటే ఏముండవు. మోస్ట్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఇడియమాటిక్. ఇది కూడా మనం చెప్పుకున్నాం, ఇడియమాటిక్గా ఉంటాయి. కాబట్టి ఇడియమాటిక్ అంటే అర్థం ఏంటి? పదాలకు సంబంధం ఉండదు. హ్యాంగ్ అంటే వేలాడదీయడం, అవుట్ అంటే బయట వేలాడదీయడం. హ్యాంగ్ అవుట్ అంటే బయట వేలాడదీయడం కాదు. హ్యాంగ్ అవుట్ అంటే ఏమంటే బయట టైంపాస్ కోసము తిరగడాన్ని హ్యాంగ్ అవుట్ అనేది చెప్తాం. లుక్అప్ టు అంటే సెర్చ్. లుక్అప్ టు అంటే ఏంటి? సెర్చ్ అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇది ఏమరా అంటే ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నప్పుడు ఇండివిజువల్ వర్డ్స్ ఉండే మీనింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. నెక్స్ట్ వన్, లెర్న్ అండ్ ప్రాక్టీస్ కాంటెక్చువల్ ఫ్రేజల్ వర్బ్. ఇవన్నీ కాంటెక్చువల్గా అంటే సెంటెన్స్లో పెట్టినప్పుడే వాటి మీనింగ్స్ అనేవి వస్తాయి. గెట్ ఆన్ అంటే గో హెడ్ అని అర్థం వస్తుంది, కానీ బట్ ఇట్ మే మీన్ డిఫరెంట్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ సిచ్యువేషన్. సెంటెన్స్లో పెట్టినప్పుడు వేరే అర్థం రావచ్చు. బోర్డింగ్ అంటే చూడండి, ఐఎమ్ బోర్డింగ్ ద ట్రైన్ అన్నప్పుడు ఎక్కుతున్నాను అని అర్థం వస్తుంది అన్నట్టు. సో బోర్డ్ ఫ్రమ్ అంటే ఇంకొక అర్థం వస్తుంది. టేక్ ఆఫ్ అంటే మామూలుగా ఏరోప్లేన్స్ టేక్ ఆఫ్ అంటే ఎగరడం అనే అర్థం వస్తుంది. పికప్ అంటే ఎత్తుకోవడం అని వస్తుంది. ప్యాకప్ అంటే ఇంకా క్లోజ్. జనరల్గా ఈ ప్యాకప్ అనే పదం షూటింగ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అంటే ఇంకా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, క్లోజ్ చేయండి అని అర్థం. సో ప్యాకప్ అనేది షూటింగ్ లోనే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. వేర్ యువర్ వర్క్ ఈస్ కంప్లీట్, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దెన్ యూస్ ఏ ప్యాకప్. దట్ మీన్స్ ఇట్స్ ఓవర్. హ్యాంగ్ అవుట్ అంటే బయట తిరగడము అనే అర్థం వస్తుంది. డేట్ విత్ అనేది కూడా మీకు తెలుసు అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ యూసేజ్ లోనే యూజ్ చేస్తాం, నాట్ ఫార్మల్ యూసేజ్. ఫార్మల్ గా రాసినప్పుడు ఇటువంటి పదాలు యూజ్ చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్, అవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ ఇన్ఫార్మల్లీ యూస్డ్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ఏరియా టు ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక ఫ్రేజ్ కొన్న మీనింగ్ ఇండియాలో ఉండకపోవచ్చు. ఓకే, ఇటువంటి పదాలన్నీ కూడా ఇన్ఫార్మల్ గానే యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు.
రీడ్ మరి ఇవన్నీ ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు రీడ్ బ్లాగ్ పోస్ట్, మ్యాగజైన్స్, జర్నల్స్, విజిట్ వెబ్సైట్స్, లిసన్ టు స్పీచెస్, కాన్వర్జేషన్స్, స్పీక్ మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల చదవడము, వినడము, మాట్లాడడము ద్వారా మనము వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకే బ్లాగ్ అంటే తెలుసా మీకు? డూ యు నో వాట్ ఈస్ బ్లాగ్? తెలుసు సార్. వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాస్తారు. ఎస్, వెరీ గుడ్. ఓకే, అవి చాలా మంది ఫేమస్ పీపుల్ రాస్తుండే. అమితాబ్ బచ్చన్ బ్లాగ్ చాలా ఫేమస్ అన్నట్టు, చాలా మంది చదువుతుంటారు. ఆల్మోస్ట్ ప్రతి రోజు రాస్తుంటాడు అతను. ఓకే, చాలా మంచి ఇంగ్లీష్ రాస్తూ ఉంటాడు. ఎస్, యూ కెన్ రీడ్ దట్ వన్. సో యూ హ్యాస్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. సో ఇక్కడ రికాప్ చూసినట్టు వాట్ ఈస్ ద ఫ్రేజ్? ఫ్రేజ్ గురించి తెలుసుకో. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వర్బ్ అంటే డూయింగ్. వాట్ ఈస్ ఫ్రేజల్ వర్బ్ అంటే వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ లో ఇక్కడ 3 టైప్స్ చెప్పాము. మనం 5 టైప్స్ కూడా తెలుసుకున్నాము. వై ఆర్ ఫ్రేజల్ వర్బ్స్ సో డిఫికల్ట్ టు బి లెర్న్డ్? వై అంటే దానికి బికాస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ దేర్ అండ్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్. అండ్ ఆల్సో ఈచ్ ఫ్రేజల్ వర్బ్ మే హ్యావ్ మల్టిపుల్ మీనింగ్స్. సో దీనివల్ల ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్. టిప్స్ అండ్ ప్రాక్టీస్ ఫ్రేజల్ వర్బ్స్. ఇంకా ఏ విధంగా మనం ఫ్రేజల్ వర్బ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని కొన్ని టిప్స్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఆల్సో ఐ టోల్డ్ యూ దెర్ ఈస్ ఎ డిక్షనరీ ఫర్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్స్ కే సపరేట్ డిక్షనరీస్ ఉన్నాయి. ఓకే, నాట్ ఓన్లీ ఆక్స్ఫర్డ్, దేర్ ఆర్ సో మెనీ డిక్షనరీస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై అండ్ యూ కెన్ లెర్న్ this phrasal verbs. And if you really want to improve your English, improve your English, these phrasal verbs will they really help you, okay, to improve your English. Okay, then even ordinary dictionary lo kuda untai. Ordinary dictionary lo kuda ee phrasal verbs అనేవి ఉంటాయి, కానీ this is exclusively for phrasal verbs. phrasal verbs కోసమే ప్రత్యేకమైన డిక్షనరీలు కూడా మనకు ఉన్నాయన్నట్టు. Okay, so with this one we complete this one. Then we have left with some more things. What are they? సార్ వాయిస్ వస్తలేదు. నేనే మాట్లాడతలేను, ఒక్క నిమిషం అనండి. వినిపిస్తుందా ఇప్పుడు నేను మాట్లాడేది? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఒక్క నిమిషం, నేను వేరేది ఓపెన్ చేస్తున్నాను అందుకని. యా, ఇది మీ టెక్స్ట్ బుక్ లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఐ హావ్ గివెన్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఏముందో కూడా ఒకసారి చూసేస్తాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చిల్డ్రన్ హోల్డ్ దేర్ పేరెంట్స్ హ్యాండ్స్ వైల్ క్రాసింగ్ ద రోడ్. వెన్ ఐ కాల్డ్ హీ ఆస్క్డ్ మీ టు హోల్డ్ ఆన్. చూడండి, ఇది హోల్డ్ అనేది ఆర్డినరీ వర్బ్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రేజల్ వర్బ్. బట్ whereas hold on is a phrasal verb. Okay, what is the difference between these two words అనేది చూద్దాం మనము. ఒకటి వర్డ్, ఒకటి ఫ్రేజ్. చిల్డ్రన్ హోల్డ్ దేర్ హ్యాండ్స్ వైల్ క్రాసింగ్ ద రోడ్. పిల్లలు తల్లిదండ్రులని చేతులు పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తారు అని అర్థం. వెన్ ఐ కాల్డ్ హీ ఆస్క్డ్ మీ టు హోల్డ్ ఆన్. మరి హోల్డ్ ఆన్ అంటే ఏంటి? వెయిట్ చేయమని. హోల్డ్ ఆన్ అంటే వెయిట్. జనరల్ గా హోల్డ్ ఆన్ అనే పదం మీరు ఎక్కడ విన్నారు చెప్పండి? బస్సు సార్, బస్సు హోల్డ్ ఆన్. మనం హోల్డ్ ఆన్ అంటాం కదా. హోల్డ్ ఆన్ అంటే ఆపండి అని, కొద్దిసేపు ఆపడాన్ని హోల్డ్ ఆన్ అని చెప్తాం. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ హోల్డ్ ఈస్ ఎ వర్బ్ అండ్ ఇట్ మీన్స్ టు గ్రాస్ప్ అంటే పట్టుకోవడము, ఆర్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్. బట్ విత్ ద అడిషన్ ఆఫ్ ప్రిపోజిషన్ ఆన్ ద మీనింగ్ చేంజెస్ కంప్లీట్లీ. ఒక్క ఆన్ యాడ్ చేయడం వల్ల పట్టుకోవడం పోయి ఆపడం అయిపోతుంది. హోల్డ్ ఆన్ విత్ సిమిలర్ టేక్ ఏ లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇంకో మీనింగ్ ఇచ్చాడు. ద మిర్రర్ బ్రోక్ ఇన్ టు పీసెస్. మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే. ఇచ్చండి, ద మిర్రర్ బ్రోక్ ఇన్ టు పీసెస్ అన్నాడు. బ్రోక్ విరిగిపోవడం, పగిలిపోవడం అని అర్థం వస్తుంది. బట్ హియర్ మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే అంటే ఇక్కడ కారు విరిగిపోయింది, పగిలిపోయింది అని అర్థం కాదు. ఇట్ మీన్స్ ఇట్ స్టాప్డ్ వర్కింగ్, చెడిపోయింది అని అర్థం వస్తుంది. సడన్ గా రోడ్డు పైన ఇంకా కార్ ఆగిపోయింది, ఇంకా మూవ్ కావడం లేదు, స్టార్ట్ కావడం లేదు. దెన్ వీ సే మై కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే అని చెప్తాం అన్నట్టు. విత్ అడిషన్ ఆఫ్ ద అడ్వర్బ్ డౌన్, the verb broke acquires a completely different meaning. Broke down, stopped working. సో ఒక డౌన్ అనేది యాడ్ చేయడం ద్వారా ఈ బ్రోక్ కి పూర్తిగా కంప్లీట్, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి అర్థం వచ్చేసింది అన్నట్టు. యూ షుడ్ ఆల్వేస్ లుక్ బిఫోర్ యూ లీప్. ఇది చూడండి, లుక్ అంటే చూడడం. యూ షుడ్ ఆల్వేస్ లుక్ బిఫోర్ యూ లీప్. లీప్ అంటే జంప్.
ఎగిరే ముందు ముందరికి చూడాలి, చూసి దూకాలి. ముందర గుంత ఉందా ఏముందా లేదు చూసి దూకాలి అని అర్థం. వెరీ సింపుల్గా ఆల్వేస్ లుక్, చూడాలి. బిఫోర్ యూ లీవ్, ఎగిరే ముందు జంప్ చేసే ముందు చూడాలి. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ, బట్ హియర్ యూ సీ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. ఇక్కడ లుక్ ఫార్వర్డ్ అంటే ఏంటి? వెయిట్ అని అర్థం వస్తుంది. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే వెయిట్, నేను మళ్ళీ నిన్ను కలవడానికి వెయిట్ చేస్తుంటాను అని అర్థం వస్తుంది. సో ఇక్కడ ఫార్వర్డ్ అని యాడ్ చేయడం ద్వారా పూర్తిగా కంప్లీట్ మీనింగ్ చేంజ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్ లుక్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ ద అడిషన్ ఆఫ్ ద అడ్వర్బ్ ఫార్వర్డ్ అండ్ ద ప్రిపోజిషన్ టు లుక్ ఫార్వర్డ్ టు యాంటిసిపేట్ విత్ ప్లెజర్. యాంటిసిపేట్ అంటే ముందుగానే ఊహించుకోవడము. యాంటిసిపేట్ అంటే ఏంటి? ముందుగానే ఊహించుకోవడము అని అర్థం వస్తుంది. ఎస్, ముందుగానే అనుకోవడము. ఓకే, థ్యాంకింగ్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆస్క్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడి, ఎవరి దగ్గర హెల్ప్ అడుగుతావు. ఒక 1000 రూపాయలు నాకు డబ్బు కావాలంటే, సరే రేపు పంపిస్తలే అంటాడు వాడు. దెన్ యూ సే థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్. మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ పదం వాడము, బట్ రిటర్న్ ఇంగ్లీష్లో లెటర్ రాసేటప్పుడు ఇది ఎక్కువగా వాడుతుంటారు. థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అంటే ముందుగానే నువ్వు డబ్బులు పంపిస్తావు అనేటటువంటి నమ్మకంతో నేను ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాను అని అర్థం. ఓకే, ముందుగానే ఊహించుకొని ముందుగానే. సో ఇక్కడ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అంటే ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ అనేది వస్తుంది అన్నట్టు. నౌ టేక్ ఏ లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఇంకా కొన్ని పదాలు ఇచ్చాడు, ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. యూ మస్ట్ ఆల్వేస్ లుక్ బిఫోర్ యూ లీప్. దిస్ ఈస్ ఎ వర్బ్, ఇది మామూలు verb. You may look up the phone book for the contact number, phrasal verb, adverb, look up, search for and find information. అయితే లుక్ అప్ అన్నప్పుడు సెర్చ్, వెతకడము అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ బుక్ కానీ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాము? వి సెర్చ్, సో వి లుక్ అప్. సమ్మన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ ఓల్డ్ పేరెంట్స్. మరి లుకింగ్ ఆఫ్టర్, లుక్అప్ అంటేనేమో వెతకడం, లుక్ ఆఫ్టర్ అంటేనేమో టేక్ కేర్ అని అర్థం వస్తుంది. అంటే పెద్దవాళ్ళు, మనం ఏజ్డ్ పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ అంటే వాళ్ళని చూసుకోవడం, లేదా పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ అంటే పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని జాగ్రత్తగా పెంచడము చూసుకోవడం అని అర్థం వస్తున్నాడు. లుక్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. సో లుక్ ఫార్వర్డ్ ఫ్రేజల్ వర్బ్. ఇంకంటే యాంటిసిపేట్ విత్ ప్లెజర్, నేను ఆల్రెడీ చెప్పాను, ముందుగానే ఊహించుకొని నువ్వు వస్తావని అనుకోవడం అన్నట్టు. దస్ a phrasal verb is a phrase consisting of a verb and a preposition or an adverb, and this is a definition. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వర్బ్, దాని పక్కన ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ, ఆర్ బోత్, రెండు కూడా ఉండొచ్చు, విచ్ టుగెదర్ ఫంక్షన్ యాజ్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్స్ యూజువల్లీ హ్యావ్ ఇడియమాటిక్ మీనింగ్స్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఈస్ నాట్ ఆబ్వియస్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్ దట్ మేక్ అప్ ఫ్రేజ్. అయితే ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్తో సంబంధం లేకుండా కొత్త మీనింగ్ వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇడియమాటిక్ మీనింగ్ అనేది వస్తుంది అన్నమాట. మోర్ ఓవర్, ద సేమ్ ఫ్రేజల్ వర్బ్ మే హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ సెంటెన్సెస్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ద కార్ బ్రోక్ డౌన్ ఎస్టర్డే, షీ బ్రోక్ డౌన్ వెన్ షీ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్. చూడండి, ఇక్కడ బ్రోక్ డౌన్ అంటే చెడిపోవడం, కానీ ఇక్కడ బ్రోక్ డౌన్ అంటే షీ ఫెయింటెడ్ అని అర్థం వస్తుంది అన్నట్టు. ఓకే, ఫెయింటెడ్ ఆర్ షీ వాజ్ ఇన్ డిస్ట్రెస్, పూర్తిగా బాధల్లో ఉంది అనే అర్థము వస్తుంది అన్నట్టు. 1 minute బాబు, ఓ ఫోన్ ఏదో వస్తుంది. చెప్పు, క్లాస్లో ఉన్నా. ఏంది, ఏది హెడ్ వర్డ్? తర్వాత ఫోన్ చేయి, నాకు అర్థం కాలే. ఓకే, మోర్ ఓవర్ ద సేమ్ ఫ్రేజల్ వర్బ్ మే హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇది ఆల్రెడీ చెప్తున్నాం కదా. సో బికాస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ ఈస్ అన్ప్రిడిక్టబుల్. ఓకే, so it is unpredictable. Unless it is put in the sentence, we may not have complete meaning. We have to learn what they mean by understanding them in context. Okay, దాన్ని కాంటెక్స్ట్ లో పెడితే కానీ మనకు అర్థము కాదు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఎక్సైజ్ ఉన్నాయి. ఎక్సైజ్ మొత్తము 3 ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఈ 3 ఒకటొకటి మనం చేద్దాము. అండ్ దీస్ ఆర్ ఆల్రెడీ ఐ హ్యావ్, యా, ఇక్కడ ఉన్నాయి చూడండి, సేమ్ థింగ్.
Yeah, choose the correct phrasal verb from the options given at the end of the sentence. ఇక్కడ రెండు phrasal verbs ఇచ్చారు and we have to choose the correct one. Okay. I dash but no one has seen my mobile. నేను అందరినీ అడిగినాను కానీ ఎవరు నా మొబైల్ చూడలేదు అంటున్నారు. సో ఏం దీని అర్థం? ఆస్క్డ్ అవుట్, ఆస్క్డ్ అరౌండ్. ఆస్క్డ్ అవుట్ అంటే గట్టిగా అరవడము అని అర్థం వస్తుంది. ఆస్క్డ్ అరౌండ్ అంటే అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఒకరొక్కరిని అడగడం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆస్క్డ్ అరౌండ్. ద ఫైర్మెన్ హ్యాడ్ టు బ్రేక్ ఇన్ టు ద కిచెన్ టు రెస్క్యూ ద రెసిడెంట్స్. ఇక్కడ ఆన్సర్లు ఏమి ఇచ్చిన అంటే బ్రేక్ ఇన్, బ్రేక్ ఇన్ టు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బ్రేక్ ఇన్ అంటే ఏంటి, బ్రేక్ ఇన్ టు అంటే ఏంటి? బ్రేక్ ఇంటూ అనేది ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. బ్రేక్ ఇంటూ అంటే దొంగగా ఎవరికి తెలియకుండా వితౌట్ పర్మిషన్ తాళాలు పగలగొట్టి లోపలికి పోవడాన్ని బ్రేక్ ఇన్ అంటే మామూలుగా పగలగొట్టడం అని అర్థం వస్తుంది. బట్ బ్రేక్ ఇంటూ అంటే దొంగగా, ముఖ్యంగా దొంగలు చేసే పని అంటే బ్రేక్ ఇంటూ. ఈవెన్ ఒకసారి పోలీసులు కూడా చేస్తుంటారు. ఒకసారి ఫైర్మెన్ ఇక్కడ ఇంట్లో ఇల్లు తగలబెడుతుంది అనుకోండి, ఇంట్లో ఎవరు లేరు, బయట తాళం వేశారు అనుకోండి, ఆ ఇంట్లో మంటలు ఆర్పడానికి ఏం చేస్తారు ఫైర్మెన్? ఆ మొత్తం ఇల్లు తాళం పగలగొట్టి లోపల పోయి ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ బ్రేక్ ఇంటూ అంటే వితౌట్ పర్మిషన్, వితౌట్ పర్మిషన్. ద ఫైర్మెన్ హ్యాడ్ టు, ఇక్కడ హ్యాడ్ టు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రేక్ ఇంటూ ద కిచెన్ టు రెస్క్యూ ద రెసిడెంట్స్. అక్కడ లోపల ఉన్నటువంటి రెసిడెంట్స్ ని కాపాడడానికి అండ్ దే హ్యాడ్ టు బ్రేక్ ఇంటూ ద కిచెన్. మై బాస్ డాష్ ద మీటింగ్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. కాల్డ్ ఆఫ్, కాల్డ్ బ్యాక్. కాల్డ్ బ్యాక్ అంటే వెనక్కి పిలవడం, కానీ ఇక్కడ కాల్డ్ ఆఫ్, పోస్ట్ పోన్ అంటాం. బికాస్ ఆఫ్ రెయిన్స్, బికాస్ ఆఫ్ రెయిన్స్, బికాస్ ఆఫ్ కరోనా ద ఫిజికల్ క్లాసెస్ ఆర్ కాల్డ్ ఆఫ్ అంటే ఆపేశారు అని అర్థం వస్తుంది. ద బాస్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. కాల్డ్ ఆఫ్ అంటే ఈవెన్ ఈ కాల్ ఆఫ్ అనే పదము ఎక్కువగా ఎక్కడ పడతారు అంటే ఏమన్నా స్ట్రైకులు, ధర్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ ఎవరు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు చేస్తుంటారు కదా, 10 రోజుల నుంచి చేస్తుంటారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ వాళ్ళు ఇలాంటి 10-15 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీటింగ్ యూనియన్ వాళ్ళు అది వాళ్ళతో మాట్లాడిన తర్వాత దే కాల్ ఆఫ్ ద స్ట్రైక్, దే కాల్ ఆఫ్ ద ధర్నా అంటాం అన్నట్టు. కాల్ ఆఫ్ ద స్ట్రైక్ అంటే ఇంకా స్ట్రైక్ ని ఆపేయడము, స్ట్రైక్ ని ఆపేయడము. ఈ పదం ఎక్కువగా అక్కడ వాడుతూ ఉంటారు. బట్ ఇట్ కెన్ బి యూస్డ్ టు స్టాప్ సంథింగ్, టు స్టాప్ సంథింగ్. డోంట్ ఫర్గెట్ టు టేక్ ద రూమ్ కీస్ వెన్ యూ డాష్ చెక్ ఇన్, చెక్అవుట్. ఇంతకీ చెక్ ఇన్ అంటే ఏంటి, చెక్అవుట్ అంటే ఏంటి? ఇది చెక్ ఇన్ అంటే మనము ఏదైనా ఒక రూమ్ లోకి ఎంటర్ కావాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అది ఇస్తామేమో సార్. అంటే మనం వెళ్ళిన టైం సార్, వెళ్ళిన టైం సార్ మనం అంటే ఇట్లా ఏ టైంకి, ఏ సందర్భంలో వాడుతుంది చెక్ ఇన్, చెక్అవుట్ అనే పదం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చెక్ ఇన్ అంటామా? నువ్వు ఇంటికి పోతే చెక్ ఇన్ అంటామా? చెక్ ఇన్, చెక్అవుట్ అనే పదము జనరల్ గా ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ హోటల్స్ లో మనం రూమ్ తీసుకోవడానికి పోతాం కదా, తినడానికి కాదు, హోటల్స్ లో రూమ్ తీసుకోవడానికి లాడ్జ్ అంటాం. లాడ్జికి పోయి రూమ్ తీసుకునేటప్పుడు చెక్ ఇన్ అంటేనేమో రూమ్ తీసుకొని లోపలికి పోవడం, ఓకే, దాన్ని చెక్ ఇన్ అంటారు. ఇంకా రూమ్ ఖాళీ చేసి బయట పోవడాన్ని చెక్అవుట్ అని చెప్తాం అన్నట్టు. సో డోంట్ ఫర్గెట్ టు టేక్ ద రూమ్ కేస్ వెన్ యూ చెక్ ఇన్. సో మనం జనరల్ గా ఫ్రంట్ డెస్క్ ఉంటాయి కదా, అక్కడ పోయి మనం అంతా మన పర్టికులర్స్ అన్ని ఇస్తాం, మన రూమ్, మన అడ్రస్ అని, ఎందుకు వచ్చినాం మా ఊరికి, ఈవెన్ ఆధార్ కార్డు అది కూడా అడుగుతున్నారు ఈ మధ్య. అన్ని ఇచ్చిన తర్వాత మనకు రూమ్ కేటే ఇస్తారు. ఓకే సార్ మీరు 10వ నెంబర్ రూమ్కి వెళ్ళండి అని. 10వ నెంబర్ రూమ్కి వెళ్ళండి అని ఏం చేస్తాడు, ఆ 10వ నెంబర్ కీస్ ఇస్తాడు, 10వ నెంబరు కీస్ ఇస్తాడు. సో డోంట్ ఫర్గెట్ టు టేక్ ద రూమ్ కీస్ వెన్ యూ చెక్ ఇన్. సో చెక్ ఇన్ అయినప్పుడు రూమ్ కీస్ మర్చిపోకండి అని అర్థం. ఓకే, అయితే చెక్అవుట్ కూడా ఇది ఉపయోగించవచ్చు, సందర్భం క్లారిటీ లేదు. డోంట్ ఫర్గెట్ టు టేక్ అన్నాడు కాబట్టి చెక్ ఇన్ అనే వస్తుంది. చెక్అవుట్ అంటే డోంట్ ఫర్గెట్ టు లీవ్ ద రూమ్ కీస్ వెన్ యూ చెక్అవుట్. లీవ్ అని ఉంటేనేమో చెక్అవుట్, చెక్అవుట్ అయ్యేటప్పుడు రూమ్ కీస్ వాళ్ళకి వాపస్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ టేక్ కాబట్టి, టేక్ ద రూమ్ కాబట్టి చెక్ ఇన్ అనే వస్తుంది అర్థం ఇక్కడ. దెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు
డాష్ స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్స్. కట్ ఆఫ్, కట్ బ్యాక్. కట్ ఆఫ్ అంటే సంబంధం లేకుండా కట్ చేసుకోవడం. కట్ బ్యాక్ అంటే తగ్గించుకోవడం. ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ అడ్వైజ్ టు కట్ బ్యాక్ స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్. సో స్వీట్స్, ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా తక్కువ తీసుకోవడము మంచిది అని ఇక్కడ అర్థం. తక్కువ తీసుకోవాలి అని అర్థం. దెన్ వీ డాష్ ద బస్ వెన్ ఇట్ రీచ్ అవర్ స్టాప్. గాట్ ఆఫ్, గాట్ అవుట్. సో గాట్ ఆఫ్ అంటే ఏంటి, గాట్ అవుట్ అంటే ఏంటి? we generally get out of the రూమ్ నుంచి బయటకు వస్తాం. బట్ బస్సు నుంచి దిగేటప్పుడు, బస్సు కానీ ట్రైన్ కానీ దిగేటప్పుడు గాట్ ఆఫ్ అంటాం. ఏమంటాము? గాట్ ఆఫ్. సో వి గాట్ ఆఫ్ ద బస్ వెన్ ఇట్ రీచ్ అవర్ స్టాప్. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు డాష్ యువర్ ఓల్డ్ పేరెంట్స్ నౌ. లుక్ ఆఫ్టర్, లుక్ ఫార్. సో అండి ఇది ఆల్రెడీ మనం చెప్తున్నాం. లుక్ ఆఫ్టర్ అంటేనేమో లుక్ ఆఫ్టర్. ఓకే, ఇక్కడ పేరెంట్స్ నౌ. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు లుక్ ఆఫ్టర్. లుక్ ఫార్ అంటే వెతకడం. లుక్ ఫార్ అంటే ఏదైనా పోగొట్టుకున్నాం అనుకో, సో యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ అన్నట్టు. షీ లవ్స్ టు హ్యాంగ్ అవుట్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆన్ వీకెండ్స్. హ్యాంగ్ అవుట్, హ్యాంగ్ ఆన్. హ్యాంగ్ అవుట్ అంటే బయటికి పోవడం, ఫ్రెండ్స్తో కలిసి బయటికి పోవడాన్ని హ్యాంగ్ అవుట్ అంటారు. ఓకే, సో ఇక్కడ షీ లవ్స్ టు హ్యాంగ్ అవుట్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆన్ వీకెండ్స్. దెన్ ఐ ర్యాన్ ఇన్ టు అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అట్ ద థియేటర్. థియేటర్ దగ్గర ఐ ర్యాన్ ఇంటూ. ఇక ర్యాన్ ఇంటూ అర్థం అంటే అనుకోకుండా కలవడాన్ని ర్యాన్ ఇంటూ అంటాం. ఇప్పుడు ఏమన్నా రోడ్డు పైన పోతుంటారు, సడన్ గా నీ ఫ్రెండ్ నీ ఎదురుగా వస్తూ ఉంటాడు. సో సడన్లీ యూ మీట్ హిమ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక అనుకోకుండా, మనం ఏమాత్రం ఊహించకుండా యూ మీట్ దెమ్. సారీ, ఇది ఏదో పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, దాన్ని ర్యాన్ ఇంటూ అంటాం. ఇక్కడ పరిగెత్తలేదు, లోపలికి పోలేదు, సడన్ గా యూ మీట్ సంబడి. అటువంటిప్పుడు ర్యాన్ ఇంటూ అంటాం. ర్యాన్ అవుట్ అంటే బయటికి పరిగెత్తడం. షీ డాష్ హర్ ఫాదర్ బోత్ లవ్ టు రీడ్ బుక్స్. టేక్స్ ఆఫ్టర్, టేక్స్ ఆఫ్. టేక్స్ ఆఫ్ అంటే, టేక్ ఆఫ్ అంటేనేమో విమానాలు ఎగరడానికి టేక్ ఆఫ్ అంటాము. టేక్స్ ఆఫ్టర్ అంటే షీ రిజెంబుల్స్ హర్ ఫాదర్ అని వస్తుంది. టేక్స్ ఆఫ్టర్ అంటే షీ రిజెంబుల్స్ హర్ ఫాదర్. ఆమె అచ్చం వాళ్ళ నాన్న లెక్కనే. బోత్ లవ్ టు రీడ్ బుక్స్. ఇద్దరికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. సో టేక్స్ ఆఫ్టర్ అంటే దే రిజెంబుల్, దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అని అర్థం. వస్తుంది. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద ఫ్రేజల్ వర్బ్స్ విత్ ద కరెక్ట్ పార్టికల్. ఇక్కడ ఆల్రెడీ వర్బ్ ఇచ్చేసాడు. పార్టికల్ అంటే ఇంకా పక్కన అడ్వర్బ్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, అది ఒక్కటి మనము సప్లై చేయాలి. ఇన్ పార్టికల్ అంటారు. ఏమంటారు? వర్బ్ పార్టికల్ అని చెప్తాను. ఫ్రేజల్ వర్బ్స్ ఎక్సర్సైజ్. కంప్లీట్ ద ఫ్రేజల్ వర్బ్స్ విత్ ద కరెక్ట్ పార్టికల్. ఐ డోంట్ నో వేర్ మై ఫోన్ ఈజ్. నా ఫోన్ ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు. ఐ మస్ట్ లుక్ ఫార్ డాష్. ఆఫ్, ఫార్, అట్, ఆన్. సరే, ఇక్కడ యాక్చువల్గా ఇది ఉండాలి, లుక్ ఫార్. ఫార్ రెడ్లో పెట్టాలి. మళ్ళీ పక్కవే. ఓకే, నేను ఇటు రెడ్లో పెట్టాను. ఓకే, లుక్ ఫార్. లుక్ తర్వాత డాష్ ఉంటుంది ఇక్కడ. సో లుక్ ఆఫ్ కాదు, లుక్ ఫార్. లుక్ ఫార్ అంటే వెతకడము. లుక్ ఫార్ అంటే ఏంటి? వెతకడము. దెన్ ఫిల్ ఇన్ ద ఫామ్ విత్ ఏ పెన్సిల్. చూడండి, ఫిల్ తర్వాత అప్ప, విత్, ఇన్న, ఆన. ఫిల్ ఇన్ ద ఫామ్. ఫిల్ అప్ ద బ్లాంక్. ఫిల్ విత్ ఎ పెన్. ఓకే, ఫిల్ ఇన్ ద ఫామ్. ఫిల్ ఆన్ అనేది రాదు, సో ఇన్ వస్తుంది ఇక్కడ. ద మ్యూజిక్ ఈజ్ టూ లౌడ్. ప్లీజ్ టర్న్ ద వాల్యూమ్ డౌన్. అంటే వాల్యూమ్ తగ్గించాలి అని అర్థం. ఆన్, అవుట్, డౌన్, ఆఫ్. ఫిల్ డౌన్, వాల్యూమ్ డౌన్. ఇక్కడ టర్న్ డౌన్, యాక్చువల్గా వాల్యూమ్ డౌన్ కాదు, టర్న్ డౌన్. ప్లీజ్ టర్న్ డౌన్. టర్న్ అనేది వర్బు, ఇది పార్టికల్. దెన్ టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ యూ లీవ్ ద రూమ్. ఇక్కడ టర్న్ ఆఫ్, ఇక్కడేమో టర్న్ డౌన్, ఇక్కడ టర్న్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్ అని అర్థం వస్తుంది. టర్న్ ఆఫ్ అంటే డౌన్, ఆఫ్, ఆన్, అవుట్. పుట్ ఆన్ యువర్ స్లిప్పర్స్ వెన్ యూ ఎంటర్ ద బాత్రూమ్. సో ఇక్కడ వేసుకోవడం. పుట్ ఆన్ అంటే వేసుకోవడము, ధరించడము అని అర్థం వస్తుంది. పుట్ ఆన్ యువర్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళు బాత్రూమ్కి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద టీవీ. స్విచ్ ఆఫ్ సేమ్, టర్న్ ఆఫ్, స్విచ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్. ఐ వాంట్ టు వాచ్ ద మ్యాచ్. ఆఫ్. సో ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద టీవీ. సార్, ఐ వాంట్ టు వాచ్ ద మ్యాచ్ ఉంది కదా, స్విచ్ ఆన్ ఉండాలి. సారీ, ప్లీజ్ స్విచ్ ఆన్ ద టీవీ.
ఇక్కడ నేను ఇది చూసుకోలేదు. ప్లీజ్ స్విచ్ ఆన్ ద టీవీ, ఐ వాంట్ టు వాచ్ ద మ్యాచ్. ఆన్ వస్తుంది ఇక్కడ, స్విచ్ ఆన్ ద టీవీ. టేక్ అవుట్ యువర్ షూస్ వెన్ యూ ఎంటర్ ద కంప్యూటర్ రూమ్. ఓకే, టేక్ అవుట్ యువర్ షూస్ వెన్ యూ కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు షూస్ తీసేయాలి. ద ఫుడ్ వాజ్ స్టేల్. స్టేల్ అంటే చెడిపోవడం, కుళ్ళిపోవడం అని అర్థం ఉంది. ద ఫుడ్ వాజ్ స్టేల్, ఐ హ్యాడ్ టు త్రో ఇట్ అవే. త్రో ఇట్ అవే, బయటకు పారేయాల్సి వచ్చింది. ఎందుకు? చెడిపోయింది, కుళ్ళిపోయింది అన్నాడు. ద ఫైర్మెన్ పుట్ అవుట్ ద ఫైర్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఫైర్ FIRE ఉండాలి. ద ఫైర్మెన్ పుట్ అవుట్ ద ఫైర్ అంటే ఆఫ్ చేశారు అని అర్థం. హరీ అప్, వీఆర్ గెటింగ్ లేట్. హరీ అప్ ఇది కూడా ఒక ఫ్రేజ్ అన్నట్టు. హరీ అప్ అంటే తొందరపడదు, తొందరగా రెడీగా అని అర్థం. రెడీగా, తొందరగా బయలుదేరు అని అర్థం వస్తుంది. లాస్ట్ వన్ ఫ్రేజల్ వర్బ్స్. ఇక్కడ కొన్ని పదాలు వాడే ఇచ్చేసాడు. చూస్ ద మోస్ట్ సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ ఫ్రమ్ అమంగ్ దోస్ గివెన్ ఇన్ ద బాక్స్ అండ్ ఫిల్ ద. చూడండి అన్ని బ్రింగ్తోనే ఉన్నాయి చూడండి. బ్రింగ్ పదాలే ఉన్నాయి. బ్రింగ్ ఫోర్త్, బ్రింగ్ బ్యాక్, బ్రింగ్ ఇన్, బ్రింగ్ అవుట్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ అప్, బ్రింగ్ డౌన్, బ్రింగ్ ఆన్, బ్రింగ్ ఆఫ్, బ్రింగ్ అబౌట్. అన్ని ఒకటే పదాలు, ఓన్లీ పార్టికల్ మాత్రమే చేంజ్ అవుతుంది. నౌ వీ హ్యావ్ టు సీ. సెంటెన్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ద అడ్మినిస్ట్రేషన్ వాంట్స్ టు డాష్ ఏ చేంజ్ ఇన్ ద వర్క్ కల్చర్. బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్. బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్ అంటే మార్పు తీసుకురావాలి అని అర్థం. ఓల్డ్ ఫొటోస్ నెవర్ ఫెయిల్ టు బ్రింగ్ బ్యాక్ ఓల్డ్ మెమరీస్. ఓల్డ్ ఫొటోస్ నెవర్ ఫెయిల్ టు బ్రింగ్ బ్యాక్ ఓల్డ్ మెమరీ. పాత జ్ఞాపకాలని తీసుకురావడం మర్చిపోదు. బ్రింగ్ బ్యాక్ అంటే వాపస్ తీసుకురావడం. బికాస్ ఆఫ్ ద హాట్ సమ్మర్ ద పేరెంట్స్ వార్ ద స్కూల్ టు బ్రింగ్ ఫార్వర్డ్ ద ఎగ్జామ్ డేట్స్. ఎగ్జామ్ డేట్స్ ముందుకు తీసుకుని వస్తే బాగుంటుంది అంటే ప్రిపోన్ అన్నట్టు. బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటి? ప్రిపోన్. No one expected the new player to bring off a sensational victory. No one expects the new player to bring off a sensation. గెలుస్తామని అనుకోకుండా సడన్ గా గెలిచామనుకోండి, బ్రింగ్ ఆఫ్, ఓకే, తీసుకొని వచ్చాడు, ఆ విక్టరీని తీసుకొని వచ్చాడు అని అర్థం వస్తుంది. ద పబ్లిషర్ హోప్స్ బ్రింగ్ అవుట్, టూ ఉండాలి ఇక్కడ. ద పబ్లిషర్ హోప్స్ టు బ్రింగ్ అవుట్ ద బుక్ నెక్స్ట్ మంత్. బ్రింగ్ అవుట్ అంటే రిలీజ్ అని అర్థం వస్తుంది. ద అపోజిషన్ పార్టీ ట్రైడ్ హార్డ్ టు బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ అంటే పుల్ డౌన్. బ్రింగ్ డౌన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ని తోసేయడం అన్నట్టు, అంటే గవర్నమెంట్ పడిపోయేట్టుగా చేయడం, దాన్ని బ్రింగ్ డౌన్ అనేది చెప్తాం అన్నట్టు. ద గవర్నమెంట్ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ ఏ న్యూ లా టు డీల్ విత్ సైబర్ క్రైమ్స్. బ్రింగ్ ఇన్ అంటే కొత్త చట్టాలను తీసుకురావడం. హిస్ క్యాజువల్ కామెంట్స్ సమ్టైమ్స్ బ్రింగ్ ఫోర్త్ స్ట్రాంగ్ రియాక్షన్స్. ఇది కూడా ముందుకు తీసుకురావడము అని వస్తుంది అన్నట్టు. ఇవన్నీ it's very difficult to explain, but the situation బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఇవే వస్తూ ఉంటాయి అన్నట్టు. he was advised to bring up his proposal at the meeting. bring up అంటే తీసుకురావడము అని అర్థం వస్తుంది. అన్ని తీసుకురావడం కొద్దిగా చేంజ్ అనేది తెలుగులో మనం కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. he was advised to bring up his proposal. classical music doesn't bring on a headache. క్లాసికల్ మ్యూజిక్ వల్ల తలనొప్పి అనేది రానే రాదు అని చెప్తున్నాం. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, అండ్ టుమారో విల్ కంటిన్యూ విత్ గ్రామర్. సో గ్రామర్లో ఏముంది? ఫోర్త్ సెమిస్టర్ గ్రామర్. వెకాబులరీ అయిపోయింది. వెకాబులరీలో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. దెన్ వీ హ్యావ్ గ్రామర్. గ్రామర్లో మనకు కంకార్డ్ ఉంది అన్నట్టు. కంకార్డ్ లాస్ట్ టైం మనం యాక్చువల్గా దీని గురించి డిస్కస్ చేసాము రఫ్గా. ఈ చాప్టర్ ఉందని కూడా చెప్పాను మీకు. కంకార్డ్ అంటే ఏంటి అనేది మనము రేపు తెలుసుకుందాం. ఈ చాప్టర్ అయిపోతే మనకు 1 యూనిట్ అయిపోయినట్టే, అంటే 1/3 సిలబస్ అయిపోయినట్టే. అయితే ఈసారి మనం మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ గూగుల్ ఆన్లైన్లోనే పెట్టాలని డిసైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఆల్ సబ్జెక్ట్స్. మేబీ నెక్స్ట్ మంత్ ఉంటుంది మీకు ఎగ్జామ్ ఆన్లైన్లో. గూగుల్ క్విజ్ ఉంటుంది కదా, గూగుల్ లింక్ పంపిస్తాం, దాంట్లో క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, సో బీ ప్రిపేర్డ్. మనము ఫస్ట్ యూనిట్కి మనకు 3 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే ఎంతైతే ఒక
సిలబస్ చూద్దాం ఒకసారి. సిలబస్ ఏమేమి పెట్టుకుందాం అనేది. సో ఫస్ట్ చాప్టర్ కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ మొత్తం ఉంటుంది. సెకండ్ చాప్టర్ అయిపోతే సెకండ్ చాప్టర్ పెట్టుకుందాం, లేకపోతే ఎంతవరకు అది అయితే అంతవరకు పెట్టుకుందాం. థర్డ్ సెమిస్టర్ సార్, అది థర్డ్ సెమిస్టర్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, ఇక్కడ ఉంది ఇది. ఓకే, ఇది ఉంది. ఫస్ట్ యూనిట్ మొత్తం అయిపోయి చేసుకుందాము. ఓకే, ఓ ఇదేది ఇది? అది ఫిఫ్త్ సార్. థర్డ్, మీది ఫోర్త్ కదా? ఉంది సార్, అందులో ఉంది. ఎస్, ఇక్కడ ఉంది. సో ఈ చాప్టర్ మొత్తం అయిపోయి చేసుకుందాం. యాజ్ ఐ గ్రూ ఓల్డర్, బిఆర్ గ్రామర్ ఆఫ్ అన్ ఆర్కి, ఫ్రేజల్ వర్బ్స్, కన్కార్డ్. దీంట్లో కూడా అయిపోతుంది మోస్ట్లీ. సెకండ్ చాప్టర్ కూడా మీకు సిలబస్ ఎక్కువ లేదు. చాలా యాక్చువల్గా వారానికి 3 క్లాసులే చెప్పాలి మనము. అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఆన్లైన్ కావడంతో మనం రోజు చెప్పుకుంటున్నాము తొందరగా. కాబట్టి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే, మీరు ఇప్పటి నుంచి చదవండి. గ్రామర్ ఉంటుంది, టెక్స్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. మీకు గూగుల్ క్విజ్ ఎప్పుడన్నా చేశారా? చేసినాం సార్, చేసినాం. మీరే లింక్ లో పంపించినప్పుడు. ఓకే ఓకే, సో ఆ విధంగా నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ఆన్లైన్లోనే ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అందరికీ మీరు చెప్పండి. ఇలా అవి ఇంటర్నల్స్ అన్నట్టు కంపల్సరీగా మేము యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తాం. మార్కులు రాకపోయినా పర్లేదు అనుకుంటే ఆబ్సెంట్ వేస్తాము. ఇంకోటి మీకు చాలాసార్లు చెప్పాను, ఇంటర్నల్ ఎగ్జామ్ కన్నా పొరపాటున మీరు ఫెయిల్ అయితే మీరు ఎప్పటికీ సబ్జెక్ట్ పాస్ కాలేరు. బికాస్ ఎందుకంటే 80 మీరు పాస్ కావాలంటే 40% కావాలి. 40% అంటే 100కి 40 మార్కులు. 40 మార్కులు కంపల్సరీ. ఇంటర్నల్స్లో మీరు మినిమం 8 మార్కులు తెచ్చుకుంటే ఎక్స్టర్నల్లో 32 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతారు. ఒకవేళ ఇంటర్నల్లో మీకు మార్కులు రాలేదంటే 80కే 40 మార్క్స్ తెచ్చుకోవాలంటే 50% అయిపోతుంది మీ పాస్ పర్సెంటేజ్. కాబట్టి వీక్గా నెక్స్ట్ మంత్ ఉంటుందమ్మా. డేట్ చెప్తా నేను. ఓకే, డేట్ మేము ఇంకా డిసైడ్ చేయలేదు. డేట్ చెప్తాము. డేట్ చెప్పినప్పుడు మీరు యు బీ రెడీ. ఓకే, రెడీగా ఉండండి. ఎప్పుడైనా సరే మీకు ఒక 3-4 రోజుల ముందు చెప్తాను. మీరు రెడీగా ఉండాలి. అంత లింక్స్ పెడతారు, ప్రతి సబ్జెక్ట్ లింక్స్ పెట్టేస్తారు. మీరు అప్పుడు చేసేసేయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే రైట్, టైం అయింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తున్నారు. బాయ్. ఓకే సార్.